హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఉమాదేవి. అందరికీ హ్యాపీ సండే అండి. సండే స్పెషల్ అందరి ఇంట్లో మటన్ చికెన్ ఉంటే మా ఇంట్లో సింపుల్గా హెల్దీ కోడిగుడ్డు మునగాకు ఆమ్లెట్ అండి. ఎందుకంటే మటన్ చికెన్ తేలేదంటే మా ఇంట్లో మా చిన్న అబ్బాయి మటన్ చికెన్ అనేది సరిగ్గా తినడండి. ఇలాంటివి చేస్తాన కొంచెం తింటాడనే ఉద్దేశంతో ఈ ఎండలకు కూడా ఎక్కువ వేడైపోతుంది మటన్ చికెన్ తింటుంటే. అందుకని హెల్తీగా తిందామని ఈరోజైతే ఇలా ట్రై చేసాము. మామూలుగా మునగాకు కోడిగుడ్డు పొరుడుతామండి, మేము తాలింపులాగా చేసుకుంటాము. ఆమ్లెట్ అనేది మునగాకు వేసి ఇదే అండి ఫస్ట్ టైము. 6 గుడ్లు తీసుకున్నాను. తర్వాత ఒక 4 ఎర్రగడ్డలు, మా పక్క ఎర్రగడ్డలు అంటారండి, ఉల్లిపాయలు 4 చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసుకొని, ఒక పచ్చిమిర్చి చిన్నదిగా కట్ చేసుకున్నాను, ఒక 2 కరివేపాకు రెమ్మలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత లేత మునగాకండి, ఇది లేత ఆకులు చూడండి, ఒక 4 రెమ్మలు 5 రెమ్మలే అండి, ఎక్కువ వేయలేదు. మునగాకైనా ఆకుకూరలైనా ఎక్కువ శాతము మనం తినగలిగితే మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఎందుకంటే ఈ ఆకుకూరలలో ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. మునగాకుని ముందుగా వాటర్లో నీట్గా కడుక్కొని చిన్న చిన్నగా దూసి ఒక గిన్నెలోకి వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, తగినంత కారము, మిరియాల పౌడర్ అండి 1/2 టీ స్పూన్ వేసుకున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని ఇది ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎగ్ వేయక ముందుగానే ఇవన్నీ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఇవి ఆనియన్స్కి ఉప్పు కారాలు బాగా పట్టేట్టుగా 1 నిమిషం పాటు మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా పెట్టుకున్న ఎగ్స్ అన్నీ అందులోకి వేసుకునేద్దామండి. ఈ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను ఆనియన్స్లోకి వేసుకొని బాగా ఇది కూడా మనము ఒక 5 నిమిషాల పాటు మిక్స్ చేసుకున్నామంటే ఉప్పు కారాలన్నీ మిరప్పొడి అనేది ఒంట్లుగా ఉండకుండా బాగా మిక్స్ అయ్యి అన్నీ బాగా మిక్స్ అవుతాయండి. ఇది 2 నిమిషాలు 3 నిమిషాల పాటు బాగా ఈ విధంగా కలుపుకొని మనం పక్కకు పెట్టుకున్నామంటే ఒక 5 నిమిషాలు నాననిచ్చామంటే అన్నిటికీ ఉప్పు కారాలు పట్టి ఆమ్లెట్ అనేది టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఇది నానేలోపు మనము వేడివేడిగా రైసు, పప్పు, ఆకుకూర, మామిడికాయ వేసి పులగూర చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ పప్పు, మామిడికాయ, ఆకుకూర వీడియో అనేది మీకు కావాలంటే కామెంట్ చేయండి. సపరేట్గా వీడియో అనేది తీసి క్లియర్గా మీకు వీడియో అనేది చేసి పెడతాను. అన్నము, పప్పు రెడీగా ఉంది. నైట్ రసము, ఫ్రిడ్జ్లో చల్లని పెరుగు కూడా ఉందండి. అన్నీ రెడీగా ఉండగా ఇంక అంతకు మించింది ఏం కావాలండి. వేడివేడిగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా కడుపు నిండికి అన్నము వద్దన్నా తినేవాల్సిందే కదా అండి. ఈ మునగాకు కోడిగుడ్డు ఆమ్లెట్ అనేది నాకైతే చాలా బాగా నచ్చిందండి. మామూలుగా కోడిగుడ్డుతో ఏం చేసినా నాకు నచ్చదండి, నేను తినను. మా ఆయన మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా ఇది నీసు వాసన అనేది రాకుండా బాగా ఈ విధంగా ఆమ్లెట్ అనేది వేశాడండి. నాకైతే చాలా నచ్చింది. మీరు ఎలా ఆమ్లెట్ చేసుకుంటారనేది నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఆమ్లెట్ అనేది మీకు ఎలా ఉందో అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.